శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానయక దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనము. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఒక ఆదివారం నీవు దేవుని మందిరానికి వెళ్ళకపోవటం ద్వారా 1000 దినాల యొక్క జీవితాన్ని కోల్పోతూ ఉన్నావు. ఇప్పటికీ కూడా నువ్వు ఎంతో ఆస్తిని నీ అవిధేయత వలన ఇప్పటికే కోల్పోయావో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని మందిరమును ప్రేమించేవాడై ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యేసు ప్రభువును అంగీకరించినటువంటి తొలి రోజుల్లో మేము ఒక సంఘానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు నాకు ఇంచుమించు 19 సంవత్సరాలు. మా తండ్రి దగ్గర పెద్దగా డబ్బులు ఉండేటివి కాదు. మేము చాలా పేదవారం, కూలి పని చేసుకునేవాళ్ళం. కాబట్టి మేము ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే మా నాన్నగారు డబ్బులు ఇచ్చేవారు కాదు. అందువలన మేము వారమంతా కూడా పావుల ₹1/2 కూడబెట్టుకొని వాటితో దేవుని మందిరానికి బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం. మేము వెళ్ళే మందిరము ఇంచుమించు 5 కిలోమీటర్ల దూరంలో ఉండేది. 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత అక్కడ నుండి బస్సులో వెళ్ళేవాళ్ళం. కొన్నిసార్లు డబ్బులు లేవని ఎండలో ఎంత దూరమైనా నడుచుకుంటూ వచ్చేవారం కూడా. దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం ద్వారా మమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మి విశ్వాసంతో వెళ్ళేవారం. కాబట్టి ఈరోజు దేవుడు మా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి ఆశీర్వదించాడు. నన్ను తన సేవ కోసం కూడా ఉన్నత స్థానంలో ఉంచాడు ప్రియులారా. అందుని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఒకసారి ఒక సహోదరి ప్రతి ఆదివారం అందరికంటే ముందుగా మా సంఘానికి వచ్చేది. ఆమె ఎంతో ఆసక్తిగా ప్రార్థనిస్తూ ఉండేదన్నమాట. విశ్రాంతి రోజు ఘనంగా, ఆదివారం రోజు ఘనంగా ఆచరించాలని ఆమెకున్నటువంటి ఆశ. అలా ఎప్పుడైతే దేవుని దగ్గర ఉన్నతంగా జీవించిందో తద్వారా ఆమెకు దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత క్రమం నుండి ఆమె రోజు దేవుని యొక్క మందిరానికి రావడం మానేసింది. వెళ్ళి అడిగాం, ఎందుకు మా మందిరానికి రావడం లేదు అని. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందండి, ఆదివారం ఒక్కరోజే సెలవు ఉంటుంది కాబట్టి నేను ఈరోజు నా కుటుంబంతో గడపాలనుకుంటున్నానండి అని సమాధానం ఇచ్చింది. ఎంత విచారం కదగా. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం, ఆస్తి, అంతస్తు నేను దేవుని నుండి దూరం చేస్తుందా? నీకు ఉద్యోగం, వ్యాపారం అటు ఇటు తిరిగేలా చేస్తుందా? నీవు ఈరోజు నీకు మంచి స్థితి ఉంది అంటే దేవుడిచ్చిందే కదా. దాన్ని నీవు నిర్లక్ష్యపరుస్తున్నావో ఒకసారి ఆలోచించి. దేవునితో నీకు ఇంకనూ పని లేదనుకుంటున్నావా? నిన్ను ఆశీర్వదించిన దేవుడు నీ స్థితిని మొదటి స్థితికి తీసుకురాగలుగుతాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా పాశ్చాత్తాపడి ఈ దినమే శ్రేష్టమైన దినమని నిర్ణయించుకొని దేవుని మందిరానికి అందరికంటే ముందుగా రావడానికి ప్రయత్నం చేయి. అదే శ్రేష్టమైనటువంటి నిర్ణయం. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటల ద్వారా నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది ప్రభువా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వారు ఆయా సంఘాలలో, ఆయా స్థలాలలో ప్రభువా సమయానుకూలంగా వెళ్ళి మిమ్మల్ని మీరిచ్చే దివ్యమైన వర్తమానంతో పాటు ఆశీర్వాదాలు పొందుకునే వారిగా సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.